హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూస్. కువైట్లో ముందుగా బంగారం ధర విషయానికి వచ్చినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర 37 దినార్ల 950 ఫీల్స్గా అయితే ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల ధర విషయానికి వచ్చినట్లయితే 41 దినార్ల 400 ఫీల్స్గా అయితే ఉంది. 21 క్యారెట్ల బంగారం ధర 36 దినార్ల 226 ఫీల్స్ అయితే ఉంది. చివరగా 18 క్యారెట్ల బంగారం ధర 31 దినార్ల 50 ఫీల్స్గా అయితే ఉంది. ఇవాళ తారీఖు వచ్చేసి 31 జూలై 2026 సంవత్సరం. అదేవిధంగా మనము కువైట్లో ముఖ్యమైన న్యూస్ అప్డేట్స్ చూసినట్లయితే అక్రమ దుకాణాలపై అధికారులు విస్తృత తనిఖీలు అయితే ప్రారంభించారు. 6 నివాస గృహాలలో తనిఖీలు ప్రారంభించగా అక్కడ రాజధాని గవర్నరేట్ పరిధిలో నివాస గృహాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న కిరాణా షాపులు, దుకాణాలను భద్రతా దళాలు, ఆహార పోషణ అథారిటీ వాళ్ళు, అలాగే మున్సిపాలిటీ అధికారులు కూడా ఈ తనిఖీల్లో భాగంగా చట్టాలను ఉల్లంఘించిన 11 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా కువైట్ రక్షణ శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ దేశ ఉత్తర ప్రాంతంలో ఉన్న ఒక చైనీస్ కంపెనీ భవనంపై ఇరాన్ దాడి జరిగిందని, దీనివల్ల ఒక కార్మికుడు మరణించడమే కాకుండా ఆ భవనానికి భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపింది. సంబంధిత అధికారులు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టారని మరియు సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఈ ఘటనపై స్పందించారని ఆ శాఖ ప్రతినిధి సాద్ అల్ అత్వాన్ ఒక పత్రికలో ప్రకటించారనమాట. అదేవిధంగా మనము మత్తు పదార్థాల విక్రయదారులపై 16 మందిని అయితే అరెస్ట్ చేశారు. జూలై 30, 2026 కువైట్లో డ్రగ్స్ విక్రయాలు, మత్తు పదార్థాలు కలిగి ఉన్న 9 వేర్వేరు కేసులలో వివిధ దేశాలకు చెందిన 16 మందిని కువైట్ జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 3 కిలోల మెథాంఫెటమైన్, ఏంటో దీని పేర్లు అనేవి ఉన్నాయి, హెరాయిన్, ఇటువంటి డ్రగ్స్ సంబంధించినవన్నీ మత్తు పదార్థాలతో పాటు విక్రయాల ద్వారా సమకూరిన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక కేసులో పార్సిల్ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా దేశంలోకి డ్రగ్స్ను తరలించేందుకు యత్నించగా అధికారులు ఆ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. సదరు పార్సిల్ను స్వీకరిస్తున్న సమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులను స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను తదుపరి చట్టమైన చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు వారిని అయితే అప్పగించడం అయితే జరిగింది. అదేవిధంగా దినార్ రేట్ చూసినట్టయితే ఒక కువైట్ దినారు సుమారుగా 308 ఇండియన్ రూపీస్ అయితే లభిస్తాయి. వీడియోకి అయితే లైక్ చేయండి. మరో వీడియోలో మనమైతే కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.